Good evening, everyone. Welcome to A to Z Physical Education. This is Ramu, qualified net set. ఈరోజు మనం వార్తాపత్రికలలో అలాగే వివిధ రకాల గ్రూపులలో ఫేస్బుక్లు అలాగే టెలిగ్రామ్ అలా వివిధ రకాల ఈ ప్లాట్ఫామ్లలో మనం డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకున్నాం. మరి అది ఏమిటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ లోకేశ్వరరావు గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఏపీ డిఎస్సి గురించి స్పష్టంగా ఆయన తన స్టేట్మెంట్ ని ఇవ్వడం జరిగిందండి. ఏమిటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాం, మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలలో అవడానికి గల జాప్యం ఏమిటి అని మనకి స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారండి. మరి ముఖ్యమంత్రి దగ్గర వయస్సు సడలింపుకు సంబంధించినటువంటి ఫైల్ అనేది ఉంది. వాటితో పాటు వివిధ రకాల కేసుల నేపథ్యంలో ఈసారి నిర్వహించబోయే ఏపీ డిఎస్సి ఎగ్జామినేషన్ ఎలాంటి న్యాయపరమైన చిక్కులకు లోనవ్వకుండా పకడ్బందీగా చక్కగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో మనం ఇదివరకే విన్నాం, ఎస్సీ వర్గీకరణ వల్ల కొంతవరకు లేట్ అవుతుందని చాలా మంది వివిధ రూపాల్లో అనుకుంటున్నారు. మరి ఏది ఏమైనా నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ని ప్రక్రియ పూర్తి చేసి సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఉద్యోగాల్లో నియామక పత్రం ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో ఉందని మనకు స్పష్టంగా తెలియజేశారు. మరి డిఎస్సి నోటిఫికేషన్ 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, ఎన్ని నెలలైనా మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉందనేది ముఖ్యం. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ రేపు ఇచ్చినా ఈరోజు ఇచ్చినా నీ ప్రిపరేషన్ డిఎస్సిలో ఉండే పోటీకి అనుగుణంగా లేకపోతే నీ ఓటమి అనేది నీ కళ్ళ ముందే కనబడుతుంది. కాబట్టి నీ యొక్క ప్రిపరేషన్ నీకు దొరికినటువంటి ఈ 2 లేదా 3 నెలల కాల వ్యవధిలో ఏ స్థాయిలో తీసుకువెళ్తావో అది నీ యొక్క వ్యక్తిగతమైన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సో మిత్రులారా, మరొకసారి వినండి. ఏమిటంటే ఈ ఏపీ డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వానికి సుమారు మనకైతే జూన్ లేదా జూలై, ఈ జూలైలో పూర్తి చేస్తారు ప్రక్రియ. అంటే నోటిఫికేషన్ రావడానికి మనం యావరేజ్ గా మన అంచనా 2 నుండి 3 నెలల సమయం పట్టవచ్చు. మరి నువ్వు రాబోయే నోటిఫికేషన్ కి ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతున్నావు, ఆ ప్రిపరేషన్ కి నీకు మంచి సమయం దొరికిందని ఆలోచించాలి. మరి ఆ సమయమే నీ యొక్క ప్రిపరేషన్ కోసం వివిధ రూపాలలో వినియోగించుకొని దాన్ని నువ్వు ఏదైతే పుస్తకాలు చదువుతున్నావో ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్ ని 1కి 2 సార్లు రిపీటెడ్ గా చదవడం వల్ల నీ మైండ్ లో రిమైండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, సమయం ఎక్కువగా ఉంది. సో ఎక్కడ కూడా అలసత్వం వహించారా నీ యొక్క విజయాన్ని నీ చేతులతోనే కోల్పోయిన వాడు అవుతావు. కాబట్టి సమయం చాలా విలువైనది. కోల్పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ సమయాన్ని ఎలా మనం మేనేజ్మెంట్ చేసుకోవాలో అది నీ చేతుల్లోనే ఉంది. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి నోటిఫికేషన్ లేదు. సో మనందరం ఎన్నాళ్ళ తపనతో ఆతురతో చూసాం. అలాంటి అవకాశం మరి కొద్ది రోజుల్లో వస్తుంది. చాలా మంది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఇంకా సమయం సుమారు కొంతమంది 5 నెలలు అవ్వచ్చు, మరి కొంతమంది 4 నెలలు అవ్వచ్చు, మరి కొంతమంది 3 నెలలు అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా నువ్వు ఆ నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్నావో లేదో ఫస్ట్ నువ్వు గ్రహించుకో. సో అనవసరమైనటువంటి విషయాలు నీ మైండ్ లో పెట్టుకొని నీ కాలాన్ని
నీ ప్రిపరేషన్ ని డిలే చేస్తున్నావు. ఒకసారి నీ ప్రిపరేషన్ నుండి వేరే వైపు నీ మైండ్ మరలితే సరైన ట్రాక్ లో ఉన్న నీ మైండ్ వేరే వైపు వెళ్ళి టోటల్ నీ ప్రిపరేషన్ ని డిస్టర్బెన్స్ చేస్తుంది. సో నీకు దొరికినటువంటి ఈ 2 లేదా 3 నెలల సమయాన్ని హార్డ్ వర్క్ తో ముందుకు తీసుకువెళ్ళినట్లయితే విజయం నీ కాల వద్దకు చేరుతుంది. ఎవరైతే ఈ ప్రిపరేషన్ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో, హార్డ్ వర్క్ చేస్తారో, ఆ కష్టపడేటటువంటి వ్యక్తుల కాళ్ళ వద్దకు ఆ విజయం బానిస రూపంలో వస్తుంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, మనకున్న సమయం మళ్ళీ 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 చెప్తున్నా విలువైనది. సో ఇంకా ముఖ్యంగా మన స్టూడెంట్స్ ఏపీడిఎస్సి, ఎస్ఏపిఈ అలాగే పిఈటి విద్యార్థులందరూ కూడా తెలియజేస్తుంది ఏమనగా, మేము రాజమండ్రిలో సక్సెస్ఫుల్ గా బ్యాచ్ అనేది నిర్వహిస్తున్నాం. మరి మా యొక్క కంటెంట్ లో ఉన్న ఖాళత విద్యార్థులు చూసి ఇతర ఇన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి సిలబస్ తో వాళ్ళు ఇచ్చే కంటెంట్ తో కంపేర్ చేసి 100కి 200% సాటిస్ఫై తో చాలా మంది విద్యార్థులు మా వద్దకు వచ్చి కంటెంట్ ని పోలుస్తూ వారి యొక్క అడ్మిషన్లు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో నా కంటెంట్ చదవడానికి నీకు చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్ళు వేగంగా సంప్రదించి అడ్మిషన్ తీసుకుంటే ఈ సమయంలోనే నీ ప్రిపరేషన్ సమర్థవంతంగా తీసుకువెళ్ళి మంచి మార్కులు వచ్చి నీ జిల్లాలో టాప్ ప్లేస్ లో ఉండడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి కాలం మళ్ళీ చెప్తున్నా విలువైనది. చాలా మంది డిఎస్సి పడలే అప్పుడు చదువుదాం, డిఎస్సి పడలే అప్పుడు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి 4 విషయాలు తెలుసుకుందామనే ఆలోచనతో ఉన్నారు. ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు నుండే నీలో టెన్షన్ అనేది పుడుతుందండి. అంటే ఒత్తిడి. ఈ ఒత్తిడి నీ ప్రిపరేషన్ ని పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది. అంటే నీలో ఈ ఆందోళన లేదా ఈ స్ట్రెస్ అనేది మతిమరుపుకి కానీ, అలాగే బ్లడ్ ప్రెషర్ రైజ్ చేయడానికి కానీ, నువ్వు చదివినటువంటి విషయాల్ని మర్చిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో ఈ పీరియడ్ లోనే నీ ప్రిపరేషన్ ముందుకు తీసుకువెళ్తే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి అవుతుంది. అలాగే నువ్వు వివిధ రకాల పరీక్షలు రాయడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది. మరి టెస్ట్లు ఎందుకు రాయాలంటే, ఒక టెస్ట్ రాస్తే ఒక డిఎస్సి రాసినట్టే. అంటే నువ్వు సుమారు 5 గ్రాండ్ టెస్ట్ రాసావనుకో 5 డిఎస్సి రాసినట్టు. అంటే నీ 5 డిఎస్సిలో నీవేవైతే లోటుపాట్లు తప్పులు సరిదిద్దుకుంటావో ఈ టెస్ట్లో డెఫినెట్ గా నువ్వు 100కి 100% సక్సెస్ఫుల్ తో నీ విజయాన్ని సాధించి నీ కుటుంబాన్ని గాని, నీ వ్యక్తిగత జీవితాన్ని గాని, అలాగే నీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుకున్నవాడు అవుతావు. సో ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీ ప్రిపరేషన్ అనేది పిఈటి కాదు, మీ టార్గెట్ స్కూల్ అసిస్టెంట్. సో సిలబస్ అనేది చాలా కఠినంగా ఉంది. చాలా ఇన్స్టిట్యూషన్ లో సిలబస్ అనేది ఏం చేస్తున్నారంటే, చూడకుండా పిల్లలకు అవగాహన కల్పించకుండా బోధిస్తున్నారు. అందులో భాగంగా వెల్నెస్ అనేది ఒక ముఖ్యమైనటువంటి టాపిక్. దాని గురించి మీకు కొద్దిపాటి అవగాహన కోసం నేను సిలబస్ చూపించి మరీ చెప్తానండి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, మనకి కంటెంట్ లో చాలా విషయాలు కొత్త ఉన్నాయి. అది కూడా మీరు సేకరించి చదివినట్లయితే మీ యొక్క స్కోర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మరియు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మా దగ్గర వచ్చి మా కంటెంట్ చదువుతూ మా గ్రాండ్ టెస్ట్లు కానీ, స్లిప్ టెస్ట్లు కానీ రాసినట్లయితే, మా కష్టానికి మీ శ్రమ తోడైతే తప్పనిసరిగా వ్యాయామ ఉపాధ్యాయులుగా మీకు పాఠశాలకు పంపించే బాధ్యత మాది. ఎందుకంటే మా కాలం హార్డ్ వర్క్ అలానే ఉంటుందండి. అలాగే ఈ హార్డ్ వర్క్ కి అనేక రకాల సూచనలు, సలహాలు, అలాగే ప్రిపరేషన్ ఉండే లోపాలు, వాటితో పాటు బిట్ ఎక్కడి నుండి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో కూడా మాకున్న అనుభవం ఆధారంగా మీకు మా దగ్గర కూర్చోబెట్టి మా స్టడీ అవర్స్ లో మిమ్మల్ని మెడికల్లా తయారు చేసి డిఎస్సిలో ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తయారు చేయడానికి
మా వంతు మేము 100% కష్టపడి మీకోసం నిరంతరం పనిచేస్తాం. సో ఈ సదావకాశాన్ని ఎవరు కూడా కోల్పోవద్దండి. ఇది A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ వారి యొక్క గొప్పతనం. మేము చెప్పామంటే చేస్తాం, చేసామంటే చేసి చూపిస్తాం. ఆ విజయం కూడా ఈసారి అలానే ఉంటుంది. మా విజయం అనేది చాలా సౌండ్తో వస్తుంది. మేము త్వరలోనే మా సక్సెస్ తో మీ అందరికీ ఒక మంచి సందేశాన్ని పంపిస్తామని మరోసారి తెలియజేసుకుంటున్నాను. అయితే చాలా మందికి కొత్త కంటెంట్ మీద పూర్తిగా అవగాహన లేదు. మరి అక్కడికి ఇక్కడికి ఏదో రూపంలో ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవుతున్నారు. సో ఆ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయినా వాళ్ళు చెప్పేటటువంటి విషయాలే కాకుండా సిలబస్ పేపర్ మీ దగ్గర పెట్టుకొని సిలబస్ పేపర్ ప్రకారం చెప్తున్నారా లేదా అనేది ఒకసారి పరిశీలించండి. మరి అది ఉదాహరణ అందులో భాగంగానే కొత్త కాన్సెప్ట్ అయినటువంటి వెల్నెస్ లో చాలా మంది చాలా తప్పుగా కొద్దిపాటి విషయాల్ని బోధించి మిమ్మల్ని తప్పుగా పట్టిస్తున్నారు. మరి వాటి గురించి ఒకసారి ఒక 3 నిమిషాలు తెలియపరుస్తాను, మీరు ఒకసారి వినండి. మీరు 8వ టాపిక్ లో ఒకసారి అందరూ గమనించండి. ఈ 8వ టాపిక్ లో మనకి కాన్సెప్ట్ ఆఫ్ వెల్నెస్ అండ్ మేనేజ్మెంట్ చూసారా. ఇది చాలా మంది ఈ సిలబస్ లో ఉండే ఈ టాపిక్ మీద చాలా తక్కువ అభిప్రాయంతో చిన్న చూపుతో ఉంటారండి. కానీ దీనికి ఈసారి 3 నుండి 4 వరకు మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే సుమారు 6 లేదా 7 బిట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇది ఎంత కీలకమో మీరే ఆలోచించుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే వెల్నెస్ అంటే 8 కాంపోనెంట్స్, ఈ 8 కాంపోనెంట్స్ చదివితే వెల్నెస్ చదివినట్టు అనుకుంటారు. కాదండి, సిలబస్ లో వాడు 4 యూనిట్లు ఇచ్చాడు. గమనించండి, ఆ 4 కాన్సెప్ట్ లో మీ ఇన్స్టిట్యూషన్ లో చెప్పారో లేదో తెలుసుకొని, లేకపోతే వేరే రూపంలో గ్యాదర్ చేసి మీరు ఈ విషయం పట్ల అవగాహన కల్పించుకుంటే ఈ స్కోర్ ని పొందిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఒక బిట్ లేదా 2 బిట్స్ మాత్రమే చేయగలరు. సో ఎలా అంటే వెల్నెస్ చూడండి, ఇది ఒక యూనిట్ అండి. అలాగే ఇందులో 2వది, అలాగే ఇది స్ట్రెస్ 3వది, అలాగే ఫిట్నెస్ అండ్ బాడీ కాంపోజిషన్. వెల్నెస్ అనేది 1వ యూనిట్, ఎక్సర్సైజ్ అండ్ వెల్నెస్ అనేది 2వ టాపిక్, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది 3వది, ఫిట్నెస్ అండ్ బాడీ కాంపోజిషన్ అనేది 4వది. సో వెల్నెస్ గురించి ఒకసారి చూసినట్లయితే ఈ వెల్నెస్ లో డెఫినేషన్, స్కోప్ ఆఫ్ వెల్నెస్, నిర్వచనం రాయాలి, దాని పరిధి, శ్రేయస్ యొక్క పరిధి ఏమిటనేది రాయాలి. అయితే వెల్నెస్ కాంటిన్యూమ్ అండ్ హెల్త్ వెల్నెస్, ఆరోగ్యపరమైనటువంటి శ్రేయస్సు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మరి కాంపోనెంట్ ఆఫ్ వెల్నెస్, వెల్నెస్ లో ఉండే భాగాలు ఇవి 8 రకాలండి. చాలా మంది ఈ 8 రకాల వెల్నెస్ చదివేస్తున్నారు, అంతే తప్ప కింద విషయాలన్నీ వదిలేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్ లో కూడా వెల్నెస్ అంటే ఇదే చదవండి అంటారు. సో మిత్రులారా, కింద విషయాలను కూడా పరిగణలోకి తీసుకోండి. ఇందులో మనకి 8 వెల్నెస్ ఉంటే అందులో 6 ఇచ్చాడండి. ఆ 6 కూడా స్పష్టంగా ఇందులో పేర్కొన్నాడు. స్పిరిచువల్ వెల్నెస్, ఇంటెలెక్చువల్ వెల్నెస్, అలాగే ఎన్విరాన్మెంట్ వెల్నెస్, ఇంకా ఫిజికల్ వెల్నెస్, అలాగే ఎమోషనల్ వెల్నెస్, అలాగే సోషల్ వెల్నెస్. అంటే మనకి 8లో 7 అనేది ఇవ్వడం జరిగింది. మరి ఒకటి లేదండి, అదే ఏమిటంటే ఫైనాన్షియల్ వెల్నెస్. అంటే ఏ కాన్సెప్ట్ ఉందో ఏ కాన్సెప్ట్ లేదో ఒకసారి సిలబస్ పేపర్ చూడాలి. మరి 2వ యూనిట్ లోకి వచ్చినట్లయితే ఎక్సర్సైజ్ అండ్ వెల్నెస్, అంటే వ్యాయామాల ద్వారా మన శారీరక శ్రేయస్సుని ఏ విధంగా మెరుగుపరుచుకుంటాం అని చెప్తూ అందులో కొంత విషయాలు అనేవి పొందపరిచారు. అదే ఫిజికల్ వెల్నెస్, ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ హెల్త్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. మనం వ్యాయామాలు చేయడం వల్ల మన శరీరంలో వివిధ అవయవాల వ్యవస్థల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనేది ఇందులో తెలుసుకోవాలండి. అలాగే వాటితో పాటు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇన్ రిలేషన్ టు ఇన్యాక్టివిటీ, మనం మన జీవన విధానంలో ఎటువంటి వ్యాయామాలు కానీ ఎటువంటి పని లేదా శ్రమ చేయకుండా ఉంటే మన శరీరంలో ఏర్పడేటటువంటి వివిధ రకాల వ్యాధుల గురించి కూడా ఇందులో పేర్కొన్నాడండి.
అలాగే న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ అంటే పోషణ మరియు వ్యాయామాలు. ఇవి శారీరక శ్రేయస్సుకు ఏ విధంగా తోడ్పడతాయి లేదా సహకరిస్తాయి లేదా ఉపయోగపడతాయి అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలండి. అలాగే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు మరో విషయం గమనించండి. ఏమిటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఒత్తిడి నిర్వహణ. ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఇందులో ఇచ్చే బిట్స్ అనేవి ఆన్సర్ చేయడానికి కొద్దిగా తికమక పడతానండి. సో దీన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. ఇందులో ఏమి ఇచ్చాడంటే డెఫినిషన్ ఆఫ్ స్ట్రెస్ నిర్వచనం, అలాగే స్ట్రెస్ అండ్ ఎమోషనల్ హెల్త్, అలాగే స్ట్రెస్ అండ్ ఫిజికల్ హెల్త్ అంటే ఉద్వేగభరితమైనటువంటి ఆరోగ్యం, అలాగే స్ట్రెస్ తో పాటు మనకి ఇంకా శారీరక ఆరోగ్యం ఇచ్చాడు. అలాగే స్ట్రెస్ తో సంబంధం ఉన్నటువంటి డీజనరేటివ్ డిసీజెస్ వ్యాధులు, స్ట్రెస్ వల్ల వచ్చేటటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, అలాగే ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ స్పిరిచువల్ వెల్నెస్, సోషల్ వెల్నెస్, ఎమోషనల్ వెల్నెస్. ఈ 3 రకాల వెల్నెస్ మధ్య ఉన్నటువంటి సహసంబంధాలు ఒకదానితో ఒకటి ఏ విధంగా ఆధారపడి ఉంటుందో మనం ఆ లింక్ అనేది ఇందులో మెన్షన్ చేసి తెలుసుకోవాలి. అలాగే ఫైనల్ గా ఒక కాన్సెప్ట్ ఉందండి, అదే మనకి ఫిట్నెస్ అండి. ఫిట్నెస్ చూడండి, శారీరక పటుత్వం లేదా శారీరక దృఢత్వం, అలాగే బాడీ కాంపోజిషన్. ఈ టాపిక్ లో మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో పొందపరిచారు. అవి ఏమిటంటే హెల్త్ ఫిట్నెస్ కాంపోనెంట్స్, అలాగే బాడీ కాంపోజిషన్ అంటే ఏమిటి, దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, ఆ బాడీ కాంపోజిషన్ యొక్క సూత్రాలు ఏమిటి, అలా దానిలో పొందపరచడం జరిగింది. మరి వీటితో పాటు మస్కులర్ ఎండ్యూరెన్స్, అలాగే స్ట్రెంగ్త్, అలాగే కార్డియోవాస్కులర్ ఫిట్నెస్, అలాగే ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ మనకి ఇందులో తెలియపరిచారు. అంటే ఇవన్నీ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అంటారండి, ఈ 5 రకాల కారకాలని. మరి 5 రకాల కారకాలు మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటే మన శారీరక శ్రేయస్సు, మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకుంటామో మనం ఇందులో స్పష్టంగా తెలుసుకోవాలి. మరి వాటితో పాటు చూడండి ఒకసారి కార్డియో రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్, ఇది కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీని గురించి కూడా మనకి తెలుసుకోవాలండి. ఇంకా అందులో భాగంగా మీకు ఒబిసిటీ అండ్ హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అంటే ఉపకాయం మరియు వాటి వల్ల వచ్చేటటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే వాటి గురించి మనం తెలుసుకోవాలి. అలాగే చైల్డ్హుడ్ ఒబిసిటీ, పిల్లల్లో వచ్చే ఒబిసిటీ గురించి మనకి మెన్షన్ చేశాడు. మరి ఇదే ఎందుకు మెన్షన్ చేశాడంటే మనం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా వెళ్తాం కాబట్టి మన పాఠశాలలో ఉండే పిల్లల్లో ఎక్కువ మంది ఉపకాయంతో బాధపడుతూ ఉంటారండి. ఆ ఉపకాయాన్ని గుర్తించి మనం ఏ విధంగా వాళ్లకు ప్రికాషన్స్, సలహాలు, సూచనలు ఇచ్చి అటువంటి పిల్లల్లో అనారోగ్యకరమైనటువంటి విషయాల్ని, అనారోగ్యాన్ని దూరం చేయడానికి యాజ్ ఏ వ్యాయామ ఉపాధ్యాయుడిగా నువ్వు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తావో అది మనకి అవసరం.